Go hi. 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 Happy Happy Dasara Dasara to to all. all. Bye bye. Bye bye. Thank you. Hello. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. దసరా కదా, సో నేను బయటది క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను అనమాట. అండ్ నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో పెళ్ళవక ముందు కూడా నేనే పెట్టేదాన్ని. అండ్ దసరా కదా కొంచెం కలర్ఫుల్గా అయితే వేసుకున్నాను. తర్వాత బయట క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇంట్లో కూడా కొంచెం ఇల్లు అది తుడిచేసి కొంచెం క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నాను. అండ్ మా బుడ్డోడు మా హస్బెండ్ అయితే లెగలేదు. సో వాళ్ళు లేచేలోగా నేను అన్నీ రెడీ చేసేసుకోవాలి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దసరా అనేది నాకు కంపల్సరీ కామెంట్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. అండ్ నేను ముందు రోజు అయితే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మా బుడ్డోడితో అసలు పని అవ్వదు నాకు. సో ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రెష్ అయ్యాను. క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి నేను చక్కెర పొంగలే చేస్తున్నాను రెసిపీ. అండ్ మా ఇంట్లో అయితే దసరాకి ఇదే చేసుకుంటామట స్పెషల్. సో అందుకోసం నేను అదే చేస్తున్నాను. అండ్ ఇది నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి ఒక 1/4 కప్ అయితే పప్పు తీసుకొని జస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనకి అరోమా ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటాం. అండ్ తర్వాత కొబ్బరి ముక్కలు సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నాను క్వాంటిటీ. అండ్ అవైతే నేను వాష్ చేసేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న పెసరపప్పు, అది కూడా దాంట్లో వేసేసి నేను తర్వాత ఎసరు పెట్టేస్తున్నాను అనమాట. రైస్కి ఒక 1:2 రేషియోలో రైస్కి ఎసరు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. అండ్ నేనైతే ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకున్నాను చూడండి, దసరా స్పెషల్ అనమాట. అండ్ ఈ శారీ అయితే ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. అండ్ రైస్ అయితే ఉడుకుతుంది లోపల. మా బుడ్డోడికి టిఫిన్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత రైస్ పెట్టేసాను అనమాట స్టవ్ మీద. అండ్ రైస్ ఉడికేలోగా నేను బెల్లం అయితే కొట్టుకోవాలి కదా, బెల్లం పాకం పట్టాలి. సో దానికోసమని నేను బెల్లం కొట్టుకొని ఆ గ్లాస్ సేమ్ ఏదైతే మనం రైస్ క్వాంటిటీ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి. అండ్ రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం పలుగ్గానే ఉండాలన్నమాట, బాగా మెత్తగా అయిపోకూడదు. మెత్తగా అయిపోతే మళ్ళీ కొంచెం చక్కెర పొంగలి అంత బాగా రాదు. సో పలుగ్గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. Hi. Happy Happy Dasara Dasara to to all. all. Bye bye. Bye bye. Thank you. Hello. Amma Mama. channel Bye. subscribe Bye. చేయండి. Bye bye. Bye bye. అండ్ మా బుడ్డోడు అయితే మీ అందరికీ హ్యాపీ దసరా చెప్పాడు కదా, ఎంత క్యూట్గా చెప్పాడు చూడండి. అండ్ తర్వాత నేను వాడిని రెడీ చేస్తాను అనమాట. మధ్యలో అయితే ఇంకా లేట్ అయిపోతుందని, సో రెడీ చేసాక నేను బెల్లం పాకం అయితే పట్టేసి దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను ఫ్లేవర్ కోసం.
అండ్ బెల్లం అయితే కరిగిన తర్వాత కొంచెం దగ్గర పడేదాకా ఉంచి అండ్ మనమైతే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో రైస్ ఆల్రెడీ దాంట్లో వేసేసుకోవాలి ఆ బెల్లం పాకం అంతా. అండ్ ఇలా అయితే మనకి కొంచెం బాగా వస్తుంది అన్నమాట. డైరెక్ట్గా బెల్లం దాంట్లో వేసే కన్నా ఇలా అయితే మనకి రైస్ అది ముక్కలు ఇవ్వకుండా మంచిగా వస్తుంది. సో అందుకోసం నేను ఇలా చేశాను. అండ్ బెల్లం పాకం అయితే వేసాను కదా, వేసిన తర్వాత జస్ట్ మనం కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఉడికించుకుంటాం అన్నమాట. జస్ట్ కొంచెం లైట్గా మూత అది పెట్టుకొని ఉడికించుకుంటే మనకి దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ అది కుక్ అయ్యేలోగా నేను నెయ్యి వేసుకొని ఒక మూకుల్లో దాంట్లో నేను నెయ్యిలో కొబ్బరి ముక్కలు అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. అండ్ ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ కలర్లో రావాలి. అలా వచ్చాక మనం సెపరేట్ చేసి వేసేసుకుంటాం. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగలి ఉంది కదా దాంట్లో వేసుకుంటాం అన్నమాట. అండ్ కొబ్బరి ముక్కలు అయితే వేస్తాం కదా, తర్వాత సేమ్ అదే నెయ్యి ఉంటుంది కదా దాంట్లోనే జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటాం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అండ్ ఫస్ట్ అయితే జీడిపప్పు వేసేసుకోవాలి, తర్వాత కిస్మిస్ ఫాస్ట్గానే ఫ్రై అయిపోద్ది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యితో పాటు వేసేసుకోవాలి దాంట్లో. అంతే, మన చక్కెర పొంగలి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నేనైతే ఇక్కడ మా అత్త వాళ్ళ అమ్మాయి వచ్చిందన్నమాట. సో దసరా కదా, తనకి 2 days హాలిడేస్ ఉన్నాయని వచ్చింది, తనతో మాట్లాడుతున్నమాట. అండ్ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పూజ దగ్గర అయితే సర్దేసుకుంటున్నాను ఇంకా. అండ్ దసరా అంటే ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటాం మేము, పెద్ద హడావిడి ఏమీ ఉండదు. నార్మల్గా ఇంట్లోనే పూజ చేసుకుంటాం, వెళ్తే టెంపుల్కి వెళ్తాం అంతే. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్. అసలు విజయవాడ టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు, చాలా రష్గా ఉంది. అండ్ దేవి నవరాత్రుల్లో విజయవాడ టెంపుల్ అసలు ఖాళీ ఉండదు కదా. సో మేమైతే వెళ్దాము, బట్ మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు నలిగిపోతాడని చెప్పేసి ఇంకా సరే తర్వాత వెళ్దామని ఆగేమాట. అండ్ దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంకా స్పెషల్స్ అయితే ఏం చేయలేదు, ఓన్లీ చక్కెర పొంగల్ ఒకటే చేశాను. పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను, బట్ మధ్యాహ్నం అయితే బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నమాట. సో అందుకోసం ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా చక్కెర పొంగలి ఒకటే చేస్తాను. పులిహోర చేద్దాం అనుకున్నాను, బట్ ప్రతి పండగకి అదే చేస్తున్నాం కదా ఇంకా. సో అందుకోసం మా హస్బెండ్ అయితే ఇంకా వద్దనేసారు అన్నమాట, ఇంకా అందుకే చేయలేదు. అండ్ మా అత్త వాళ్ళ అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా, సో తను కూడా దీపారాధన చేసుకుంటానని చేసుకుంటుంది అన్నమాట. సో తనకి అన్నీ హెల్ప్ చేస్తున్నాను నేను. అండ్ మా హస్బెండ్ మా బొడ్డోడు కూడా వచ్చారు నేను పూజ చేసుకున్న తర్వాత. మా బొడ్డోడు అయితే అసలు వంటింట్లోకి అయితే రావట్లేదు,
మొత్తానికి వాడికి వంటింట్లోకి వచ్చేసరికి ఆ కుక్కర్, మిక్సీ అండ్ తర్వాత గ్రైండర్ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అవన్నీ అంటే చాలా భయం వాడికి, సౌండ్స్ వచ్చేస్తాయని. సో వాటి కోసమని మొత్తానికి కిచెన్లోకి రావడం అయితే మానేశాడు, మొత్తానికి భయపడిపోతున్నాడు. అండ్ ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అండ్ పూజ అయితే అయిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీ తింటున్నాను విత్ పల్లి చట్నీ చేసాను అనమాట, అది తింటున్నాను. అండ్ ఇడ్లీ అయితే నాకు ఆల్మోస్ట్ నచ్చదు, బట్ ఇంకా రోజు కొంచెం పొద్దున్నుంచి పని చేశాను కదా, ఆకలేసేసింది, ఇంకా తినేసాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాక నేను తర్వాత వంట అయితే చేస్తున్నాను. ఆ రోజు ఇంకేమీ స్పెషల్స్ చేయలేదు, జస్ట్ ఫ్రైడే కదా, అది ఇంకా పండగ, సో వెజిటేరియనే. సో ఇంకా పప్పు వండేసాను అనమాట, టమాటా పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేస్తాను. అండ్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మా బుడ్డోడు పడుకున్నాడు కాసేపు. ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను, మా అత్త కుట్టింది అన్నమాట. నేను బయట ఏం స్టిచ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా కుట్టించుకున్నాను. శారీ, ఇది శారీ అలా గౌన్ లాగా కుట్టించుకున్నాను అనమాట, లాంగ్ ఫ్రాక్ లాగా. అండ్ చాలా బాగా అనిపించింది, బాగుంది. అందుకోసం నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే కాసేపు వేసుకున్నాను, బట్ వెంటనే తీసేసాను అనమాట. అంటే మేము బయటకు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉండదని చెప్పేసి ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకైతే వెళ్ళాము. చెప్పాను కదా మేము బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి, అండ్ ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా లేట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే వచ్చేసింది, సో అందుకోసమని ఆగాము. వర్షం తగ్గాక వెళ్దామని చెప్పేసి వర్షం తగ్గేసరికి 6 అయిపోయింది. 6కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రోడ్స్ అయితే అస్సలు ఖాళీ లేవండి. అసలు చూడండి, అసలు ఆ రోజు ఫెస్టివల్ కదా, అందరూ నడుచుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నారు, దుర్గమ్మ టెంపుల్కి. అండ్ ప్రకాశం బ్యారేజ్ అయితే అసలు మొత్తానికి క్లోజ్ చేస్తారు, అటువైపు అలౌ చేయట్లేదు ఎవరిని, ఓన్లీ నడుచుకొని వెళ్ళే వాళ్ళనే అలౌ చేస్తున్నారు. బైక్స్ కానీ కార్స్ కానీ అలౌ చేయలేదు ఆ రోజు. సో వేరే రూట్లో అయితే వచ్చాం. అండ్ మేము వచ్చేసాము విజయవాడ పీవీపీ స్క్వేర్ మాల్కి వచ్చేసాము.
ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, ఈ మంత్ ఎండింగ్కి మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అయితే ఉందని. సో దానికోసం షాపింగ్కి అయితే వచ్చాము. అండ్ నాది మా బుడ్డోడిది షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. సో ఆయన మాల్లో అయితే తీసుకుంటా అన్నారన్నమాట, అందుకోసం వచ్చాం. అండ్ ఇది ప్యాంట్లూన్స్కి వచ్చాము. దీంట్లో జస్ట్ ఆయన షాపింగ్కి అంతే. నాది ఆల్రెడీ నేను భీమార్లో తీసేసుకున్నాను అనమాట. అండ్ మా బుడ్డోడు కూడా తీసుకున్నాడు. అయినా సరే మళ్ళీ ఇంకో 2 డ్రెస్సెస్ అయితే కొనేసుకున్నాడు ఇక్కడ కూడా. దా మోక్షి ఇలా చూడు. ఇదా ఇలాగా మోక్షి బాయ్ గో డాన్స్. హాయ్ చెప్పు. మోక్షి ఇదిగో డాన్స్. హాయ్ చెప్పు. హాయ్ డాయ్. ఏ చెల్లి చిన్నోడు సెలెక్ట్ చేయి డ్రెస్ సెలెక్ట్ చేయి డాడీకి. ఏ డ్రెస్ నచ్చింది చూడు నీకు. డ్రెస్ ఏది నచ్చింది? ఇదిగో ఇదేం బాగుంది చూడు. బాయ్. ఏ పడిపోతావు. అండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా మా బుడ్డోడు అల్లరి ఎంత చేస్తున్నాడు అక్కడ. అస్సలు మన చేతికి అయితే దొరకడు. బయటికి తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు. అండ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. వాడి డ్యాన్స్ చూడండి, బయటికి తీసుకొస్తే ఎంత అల్లరో. నేను తర్వాత అయితే కింద కార్స్ ఉంటాయన్నమాట, పిల్లలు ఎక్కుతారు, అది ఎక్కేస్తానని గోల వాడు. అండ్ మాల్ కూడా అస్సలు ఖాళీ లేదు. ఆ రోజు దసరా కదా, చాలామంది ఉన్నారు, జనం అయితే ఫుల్గా ఉన్నారు అసలు. అండ్ మా బుడ్డోడికి కార్ ఎక్కేద్దామని కంగారు అంతే. అండ్ వాళ్ళ డాడీని తినేస్తున్నాడు అనమాట, ఇంకా కార్ ఎక్కించమని పరిగెట్టేస్తున్నాడు చూడండి వాటి వెనకాల. అండ్ మేమైతే టోకెన్ తీసుకున్నాం. టోకెన్ సిస్టమ్ పెట్టాడు, నెంబర్ వైజ్ పిలుస్తున్నాడు. వీడి నెంబర్ వచ్చేలోగా వీడి కంగారు అసలు ఏడ్చేస్తున్నాడు వాటి వెనకాల పరిగెట్టేసి. ఎలా అయితే ఫైనల్లీ ఈ జీప్ అయితే ఎక్కాడు. అండ్ మాల్కి వచ్చినప్పుడల్లా ఇంతే వీడు, మమ్మల్ని చాలా పరుగులు పెట్టేస్తాడు. చిన్నప్పుడు అయితే అసలు ఏం తెలిసేది కాదు, జస్ట్ చూసేవాడు అంతే తీసుకొచ్చినప్పుడు. బట్ ఎదిగే కొద్దీ బాగా అల్లరి ఎక్కువైపోయింది వీడికి. బాగా ఎన్నిసార్లు ఎక్కించినా ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటున్నాడు. మాల్కి వస్తే ఒక 2-3 టైమ్స్ అన్నా ఎక్కుతాడు కారు. అన్నీ కొనమని అడుగుతాడు కానీ ఏమి తిండు అసలు తినే మటుకు కొనమని అడగడు, జస్ట్ కార్లు ఇలాంటివి అయితే అడుగుతాడు. ఓకే బాయ్. అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయాక మా అత్త వాళ్ళ అమ్మాయి డ్రెస్ అయితే తీసుకుంటా అనమాట. సో మేము షాపింగ్కి అయితే వెళ్ళాము ఇద్దరం. అండ్ ఈలోపు వాళ్ళ డాడీ అండ్ బుడ్డోడు బయట అయితే చూస్తున్నారు, కిందకి చూస్తున్నాడు వాడు ఆ కార్స్ అవిని.
వాళ్ళ డాడీ ఇద్దరు బయట నుంచి ఉన్నారు. మేము ఈ లోపల షాపింగ్ అయితే చేసుకున్నాం. అండ్ తర్వాత షాపింగ్ అయిపోయాక ఫుడ్ అయితే తినేసాం, ఇంకా లేట్ అయిపోయిందని. అండ్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఆ రోజు ఫ్రైడే అండ్ తర్వాత దుర్గాష్టమి కదా, సో నాన్ వెజ్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ వెజిటేబుల్ బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయానమాట. ఇంకా అండ్ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను ఇంకా స్కిన్ కేర్ అయితే చేసుకుందాం. అండ్ టైర్డ్ అయిపోయామట, సో ఫుల్గా తిరిగేసాం కదా. ఫేస్ అయితే వాష్ చేసుకొని నేను లైట్గా స్కిన్ కేర్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.